నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి పునర్నిర్మాణ పనులన్నిటి ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ వేడుక అట్టహాసంగా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ వేడుక జరుగుతున్న సమయంలోనే సభకి ప్రధాని నరేంద్ర మోదీ గారు చేరుకుంటారనే సమయంలోనే 6 కిలోమీటర్ల దూరంలో అసలు మంటలు అంటుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదు అంటే నార్మల్‌గా జరిగిందా? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మోదీ సభలో ఉన్నప్పుడే 6 కిలోమీటర్ల దూరంలో సభా ప్రాంగణానికి 6 కిలోమీటర్ల దూరంలో నిప్పులు అంటుకోవడాన్ని, మంటలు చెలరేగడాన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇది ఎవరైనా కావాలని చేశారా? లేదు అంటే వాటి అంతటిగా అవే మంటలు అంటుకున్నాయా? ఏమంటారు సార్? అంటే కట్టుబడి కట్టేవాళ్ళు ఆ పనిలో ఉన్నారు, కాలబెట్టేవాళ్ళు ఈ పనిలో ఉన్నారా? మనం చూసాం అమరావతి కట్టుబడి నిర్మాణం, ప్రధాని మోడీ రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని నిర్మాణ పనుల్లో వాళ్ళు తలమునకలుగా ఉన్నారు. ఒకవైపు పోలవరం నిర్మాణం, మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడ అంటే అన్ని చోట్ల ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంటే వీళ్ళు కాలబెడుతున్నారు. అంటే కరెక్ట్గా వివిఐపి దేశ ప్రధాని ఇవాళ రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభానికి వస్తుంటే ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయ్యే కొంత సమయంలో రన్వే మీద పొగ, గన్నవరం. అంటే అసలు అక్కడ విస్తరణ ఏది గన్నవరం విమానాశ్రయ విస్తరణకి ఇచ్చిన భూముల్లో 7 ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి. అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఇంటీరియర్ బిల్డింగ్. ఆ ఇంటర్మినల్ బిల్డింగ్ పక్కనే ఐటీసీ బిల్డింగ్. ఆ ఐటీసీ బిల్డింగ్ దగ్గర అగ్ని ప్రమాదం. 7 ఎకరాల్లో చెట్లు కాలి బూడిదయ్యాయంటే అంత దట్టమైన మంట, పొగలు నీకు ఎక్కడ దాకా వచ్చాయి? రన్వే దాకా వచ్చేసినాయి. అంటే వస్తోంది ఎవరు? దేశ ప్రధాని. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, ఇది యాదృచ్ఛికమా, ప్రమాదమా, ఎవరన్నా కాలబెట్టారా? అసలు ఎక్కడ ఏది కాలినా, ఏ అగ్ని ప్రమాదం జరిగినా అడుగుతున్న ప్రశ్న అదే, ఇన్సిడెంటలా, యాక్సిడెంటలా? ఏ ముహూర్తాన ద్వారకా తిరుమలరావు డీజీపీగా ఆ మదనపల్లి ఫైల్స్ కాలబెట్టినప్పుడు ఇది ఇన్సిడెంటలా, యాక్సిడెంటలా అంటే ఏం జరిగింది? 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అది ల్యాండ్ మాఫియా. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు, భార్య, బినామీలు వాళ్ళ పేర్ల మీద నీకు వేల ఎకరాలు ఆ ఫైళ్ళు తగలబెట్టారని. అదేంటి, వాళ్ళు సస్పెన్షన్ అవ్వటం సరే, అసలు కొంతమంది అరెస్టులు కూడా జరిగిన పరిస్థితి. అట్లా అన్ని చోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడిన అనేక శాఖల్లో ఫైల్స్ తగలబడ్డాయి. ఇప్పుడు టీటీడీ అక్కడ ధర్మారెడ్డి ఈఓగా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి వాళ్ళేదో 1000 కోట్లు ఇంజనీరింగ్ విభాగంలో పనులు, వాటి ఫైళ్ళు తగలబడ్డాయని. అన్ని చోట్ల నీకు కాలుష్య మండలి అక్కడ బెజవాడలో ఏదో కాలువ ఒడ్డున బత్తాల్లో తీసుకెళ్ళి ఫైళ్ళు తగలబెట్టారని. అంటే ఇప్పుడు ఇవాళ కరెక్ట్గా ఈ గన్నవరం విమానాశ్రయం దగ్గర అగ్ని ప్రమాదం దేనికి సంకేతం? దీని వెనకున్న అదృశ్య హస్తం ఎవరిది? అదొక చోటే కాదు, సభా వేదిక. మోడీ కొద్దిగా సమయంలో ఆ వేదిక దగ్గరకు వస్తాడు, గన్నవరం విమానాశ్రయంలో విమానం దిగి హెలికాప్టర్లో నీకు సభా వేదిక దగ్గర వస్తారని అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అక్కడ వెయిటింగ్ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి, వెల్కమ్ చెప్పడానికి. ఆ సభా వేదిక సమీపంలో వెంకటపాలెం దగ్గర నీకు N7 ఆ రోడ్డు, వెంకటపాలెం N7 రోడ్డు మీద నీకు పైపులు తగలబెట్టారు. పైపులు పై అగ్ని ప్రమాదం. అది ప్రమాదమా, ఇన్సిడెంటలా, యాక్సిడెంటలా అంటావు? ఇప్పుడు ఎవరైనా కాలబెట్టారా? దగ్గర 931 పైపులు అంటాం. ఎల్ఎన్టీ వాళ్ళు అక్కడ పైపులు పెడితే దాంట్లో మరి సగం గాలిపోయినట్టున్నాయి. 4 కోట్ల నష్టం అంటున్నారు. అంటే ఏంటి అరాచకాలు? ఎవరు చేస్తున్నారు ఈ పనులు? ఈ రౌడీలు, ఈ గుండాలు, లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి, డ్రగ్స్ బ్యాచి. అసలు విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో నీకు డ్రగ్స్ లేకపోతే గంజాయి. మనం చూసాం, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే హోమ్ మినిస్టరు వీళ్ళందరితో ఒక ఉపసంఘం పెట్టారు.
లోకేష్, లేకపోతే సంధ్యా రాణి, అనిత, సత్యప్రసాద్. ఇప్పుడు వీళ్ళే కాదు, అసలు దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు. ఈగిల్ అని చెప్పి నీకు ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఆయన మొత్తం అసలు రూట్ అవుట్ చేస్తున్నాడు. మొత్తం అసలు గంజాయి ఏజెన్సీ ప్రాంతాలే కాదు, ఇక్కడ ఈ మెడికల్ షాపుల మీద కూడా దాడులు మనం చూసాం. ఇక్కడ అమినిగడ్డ మెడికల్ షాప్లో కూడా దొరికాయన్నారు. అంటే ఇవాళ యువతను ఎలా పెడదారి పట్టిస్తున్నారు, ఇటు డ్రగ్స్కి గంజాయికి బానిసలను చేస్తున్నారు, వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని ఈ పనులకు పాల్పడుతున్నారా? సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, మీరు అన్నట్టుగా ఇది యాదృచ్ఛికం అయితే ఏం కాదు సార్, కావాలని ఇంటెన్షనల్గా చేసినట్లయితే, అంటే సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, అది రాష్ట్రానికి సంబంధించినది, గౌరవానికి సంబంధించింది, ఏంటి ఇలాంటి చర్యలు పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడాలి? అసలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మోదీ గారు వస్తున్నారంటే కలవడానికి కనీసం రావాలి, రాకపోగా జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి చర్యలను చూడడాన్ని మనం ఏ విధంగా చూడాలంట? అంటే జగన్మోహన్ రెడ్డి గైర్హాజరు, ఆయనకు ఆహ్వానం పంపినా కూడా హాజరు కాకపోవటం, ఈ పనులు, ఈ అగ్ని ప్రమాదాలు, ఈ రెండింటినీ మనం లింకప్ చేసుకుంటే ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని ప్రోత్సహిస్తోందా? ఈ అగ్ని ప్రమాదాలకి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక శక్తులేనా? ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, అది తగలబెట్టిన కేసు ఒకటి ఉంది. టీడీపీ కార్యాలయం అక్కడ తగలబెట్టారు, అంటే అరెస్ట్ అయింది వేరే కేసులో. ఆ టీడీపీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఫిర్యాదు ఇచ్చిన ఆయన్ని కిడ్నాప్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి 2 నెలలుగా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ కూడా ఆయన బెయిల్ ఏదో తిరస్కరించింది, ఏది దహనం కాలబెట్టిన కేసులో. ఇవాళ వంశీయ అభిమానులు ఈ పనులకు పాల్పడ్డారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఇవాళ ఈ అరాచక శక్తులు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఈ అగ్ని ప్రమాదం సృష్టించారా? ఏం సంకేతం పంపిస్తున్నారు? ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ అక్కడ పాకిస్తాన్లో ఉగ్రదాడి పహల్గామ్, ఆయన అసలు దానిపైన యుద్ధం ప్రకటిస్తున్న నేపథ్యం. అక్కడ ఉగ్రవాదులను ఏరివేయటం దేవుడెరుగు, ముందు ఈ ఉన్మాదులను ఏరివేయాలా? దేశమేమో పాకిస్తాన్ ఉగ్రవాదుల బాధిత దేశంగా, రాష్ట్రమేమో ఆంధ్రప్రదేశ్ ఇవాళ వైసీపీ ఉన్మాద బాధిత రాష్ట్రంగా. ఎలా చూడాలి? ఎప్పుడు సాధ్యం ఈ ఏరివేత? ముందు ప్రజలు ప్రభుత్వం కలిసి నడవాలి. ప్రజలే తిరగబడితే వీళ్ళంతా తోకముడియటం 5 నిమిషాల పని అన్నమాట. ప్రజలు కూడా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ఈ అరాచక శక్తుల కదలికలపై మీ ఏరియాలో, మీ ఊళ్ళో, మీ వార్డులో, మీ రోడ్లో జరుగుతున్నటువంటి ఈ కదలికలు, ఈ మూమెంట్స్, అటు డ్రగ్స్ మాఫియా కావచ్చు, ఇటు గంజాయి మాఫియా కావచ్చు, లేదా ఈ రౌడీ లంపెన్ గ్యాంగ్స్, వీళ్ళ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేయాలి. అందజేస్తే తప్ప మీరు ఈ ఆస్తులు కాపాడుకోలేరు. ఇవాళ అక్కడ అగ్ని ప్రమాదం, రేపు నీ ఇల్లే తగలబడచ్చు, నీ పొలంలో పంట తగలబెట్టచ్చు. ఏదైనా వాళ్ళు తెగించిన నేపథ్యంలో ముందు అక్కడ గనక అడ్డుకట్టబడితే, ఇది ప్రభుత్వ బాధ్యత ఒకటే కాదు, పౌర బాధ్యత కూడా దీనిలో ఉందన్నమాట. కాబట్టి ప్రభుత్వం ప్రజలు కలిసి గనక నడిస్తే ఎంతసేపు అమ్మా ఈ ఉన్మాదాన్ని లేపేయటం, పెరికేయటం. వాళ్ళ సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు అదే. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అడిగారు ఎవరు? పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఆ రోజు ప్రచారంలో వాళ్ళు అడిగింది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ప్రజలు కోరుకుంటోంది ఇవాళ ఉన్మాద విముక్త ఆంధ్రప్రదేశ్. ఈ అరాచక విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి. ఆయన మోడీ గారు వచ్చి ఏమైనా మాట్లాడారు? అమరావతి శక్తి అన్నాడు, మహాశక్తి అమరావతి అన్నాడు. ఆంధ్రప్రదేశే ఒక మహాశక్తి, ఇది అధునాతన ప్రదేశ్ కావాలి, ఆధునిక ప్రదేశ్ కావాలి, మీకు ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు మేము ఇస్తాం అంటూ కేంద్రం ఇవాళ రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు నేను ఇచ్చానని ఆయన చెప్పి, అసలు అనేక రాయలసీమలో 4 లేన్ రోడ్స్, 6 లేన్ రోడ్స్, హిందూపురము గోరంట్ల, హిందూపురం ముద్దనూరు, కల్వకుర్తి నంద్యాల మీదుగా జమ్మలమడుగు, దానికి 1000 కోట్లు, దీనికి 1000 కోట్లు, దానికి 800 కోట్లు, ఇలా ఆయన అన్ని నిధులు కేంద్రం ఇప్పిస్తుంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా వాళ్ళు గ్యారంటీగా ఉండి పోలవరానికి, అమరావతికి, స్టీల్ ప్లాంట్కి
వీళ్ళు అడ్డంకులా? అంటే దేవతలు యాగాలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు రక్తం జల్లుతున్నారా? ఎలా చూడాలి? దీనిపైన దర్యాప్తు జరుగుతోంది. గన్నవరం అగ్ని ప్రమాదం పైన, వెంకటపాలెం అగ్ని ప్రమాదం పైన ఈ దర్యాప్తులో గనక ఇది నిజమని తేలితే, ఇది ఒక కుట్ర అని కనుక బయట పెడితే జైలు జైలు పిలుస్తోంది. ఇవాళ వరుసపెట్టి అందరూ జైళ్ళకి పోతున్నారు. అంటే ఇంకెంతమంది జైళ్ళు వాళ్ళు చూడాలి మనం. మరి మొత్తానికి ఈ అరాచక శక్తుల్ని అణిచివేయాలంటే ప్రభుత్వం ఒకటే యాక్షన్ తీసుకుంటే సరిపోదని ప్రభుత్వంతో ప్రజలు కూడా కలిసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.